మాజీ సీఎం కేసీఆర్ బీఆర్కే భవన్ చేరుకున్నారు. కాసేపట్లో కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. కేసీఆర్ వెంట 8 మందికి అనుమతినిచ్చారు. బీఆర్ఎస్ నేతలు మధుసూదనాచారి, హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, బండారి లక్ష్మారెడ్డి కేసీఆర్ వెంట వెళ్లారు. బీఆర్కే భవన్ నుంచి విజువల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. భారీ సెక్యూరిటీ ప్రస్తుతం బీఆర్కే భవన్ చుట్టూ కూడా కనిపిస్తోంది. ఇతరులు ఎవరిని కూడా బీఆర్కే భవన్ లోపలికి అనుమతించట్లేదు. కాసేపట్లో కేసీఆర్ ను క్రాస్ ఎగ్జామిన్ చేయనుంది కాళేశ్వరం కమిషన్. జస్టిస్ పినాకి చంద్రఘోష్ అధ్యక్షతన కాళేశ్వరం కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ కి హాజరు కాబోతున్నారు మాజీ సీఎం కేసీఆర్. అయితే కేసీఆర్ ని ఓపెన్ కోర్టులో కాకుండా ఇన్ కెమెరా విచారణ చేయబోతోంది కమిషన్. ఇప్పటి వరకు కమిషన్ ముందు పాల్గొన్న వారందరినీ కూడా ఓపెన్ కోర్టులోనే విచారించారు. కేసీఆర్ ఒప్పుకుంటే ఓపెన్ కోర్టులో విచారణ ఉంటుంది, లేదంటే ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ కి కూడా కమిషన్ పూర్తిగా ప్రిపేర్ అయి ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది. చూస్తున్నాం మనం, హడావుడి కనిపిస్తోంది బీఆర్కే భవన్ దగ్గర. కేసీఆర్ తో పాటు 8 మంది లోపలికి వెళ్లబోతున్నారు. ఇప్పటికే బీఆర్కే భవన్ చేరుకున్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. రైట్, కేసీఆర్ కాసేపట్లో చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మనకి కనిపిస్తున్నారు బీఆర్కే భవన్ దగ్గర. ఆయనతో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, దాంతోపాటు పాడి కౌశిక్ రెడ్డి కూడా మనకి ప్రస్తుతం లైవ్లో కనిపిస్తున్నారు. మరి కాసేపట్లోనే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేరుకోబోతున్నారు బీఆర్కే భవన్కి. ఆయనతో పాటు హరీష్ రావు, కవిత, ఇతరులు ఆయనతో పాటు కేసీఆర్తో పాటు కాన్వాయ్తో వస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా బీఆర్కే భవన్ చుట్టూనే ఉన్నారు. మనం ఆ విజువల్ కూడా చూస్తున్నాం. చాలా హడావుడిగా, చాలా ప్యాక్డ్గా కనిపిస్తోంది బీఆర్కే భవన్ చుట్టూ వాతావరణం అంతా కూడా. పోలీసులు కూడా కొంత హరీష్ రావు విచారణ నేపథ్యంలో కాస్త హడావుడి జరిగిన నేపథ్యంలో అలర్ట్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. భారీ సెక్యూరిటీ కూడా కనిపించింది ఉదయం వరకు. ప్రస్తుతం పోలీసుల బదులు మనకు అక్కడంతా బీఆర్ఎస్ శ్రేణులు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ టాప్ క్యాడర్, గతంలో మంత్రులుగా పనిచేసిన వారు, అదేవిధంగా టాప్ క్యాడర్ మొత్తం కూడా బీఆర్కే భవన్ దగ్గరే కనిపిస్తోంది. కేసీఆర్తో పాటు మొత్తం 8 మంది ఈ బీఆర్కే భవన్లోకి వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్తో పాటు సభ్యులు కేసీఆర్ను విచారించబోతున్నారు, క్రాస్ ఎగ్జామిన్ చేయబోతున్నారు. ప్రాణహిత చేవెళ్లని కాళేశ్వరం ప్రాజెక్టుగా ఎందుకని మార్చారు, అదేవిధంగా తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు బరాజ్ని ఎందుకు తరలించాల్సిన పరిస్థితి వచ్చింది, కేబినెట్ సబ్ కమిటీని ఎవరు లీడ్ చేశారు, కేబినెట్ సబ్ కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతించిందా, కేబినెట్ అప్రూవల్ ఉందా, అదేవిధంగా నిధుల విడుదల, వీటన్నిటికీ సంబంధించి రకరకాల ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేసిన నేపథ్యం కూడా మనం చూసాం. వీటన్నిటికి సంబంధించి కూడా కేసీఆర్ని ప్రశ్నలు అడగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే సాంకేతిక అంశాల జోలికి వెళ్తారా లేదా అనేది కూడా మనకి తెలియాల్సిన పరిస్థితి. కాసేపట్లోనే బీఆర్కే భవన్ చేరుకోబోతున్నారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఒక కమిషన్ ఎదుట హాజరు కాబోతున్నారు. ఇదే తొలిసారి అని కూడా చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఏ క్షణమైనా కేసీఆర్ అక్కడికి చేరుకునే నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అక్కడ ఉన్నాయి కేసీఆర్ కు స్వాగతం పలికేందుకు. ఈవెన్ ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి కూడా టాప్ క్యాడర్ అంతా కూడా చేరుకుంది. గతంలో మంత్రులుగా పనిచేసిన వారు, కీలక నాయకులంతా కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వచ్చారు. వాళ్ళతో పాటుగానే మనకి ఉదయం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళడం కనిపించింది. హరీష్ రావు కూడా అక్కడే ఉన్నారు. మరోపక్క కేటీఆర్ ని చూస్తున్నాం. పక్కనే ఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గరికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు వచ్చారు. ప్రస్తుతం కేటీఆర్ బీఆర్కే భవన్ దగ్గర కూడా చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు బీఆర్కే భవన్ దగ్గరికి వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఏ క్షణంలో అయినా బీఆర్కే భవన్లో కాళేశ్వరం కమిషన్ విచారణను ఎదుర్కోవడానికి కేసీఆర్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం బీఆర్కే భవన్ దగ్గర ఉన్నారు మా కరెస్పాండెంట్ విక్రమ్తో మాట్లాడదాం. విక్రమ్, చెప్పండి, ఉదయం అంతా ఇక్కడ పోలీసులు కనిపించారు, ఇప్పుడు మొత్తం బీఆర్ఎస్ శ్రేణులే కనిపిస్తున్నారు బీఆర్కే భవన్ చుట్టూ. ఎలాంటి వాతావరణం ఉంది? ఏ క్షణంలో అయినా కేసీఆర్ అక్కడికి వస్తారని చెప్తున్నారు. బిందు, మరి కాసేపట్లోనే కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాబోతున్నారు. ఇక్కడ పూర్తిగా పోలీసులతో మోహరించారు. బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఎత్తున బీఆర్కే భవన్ చుట్టుముట్టు కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. మరి కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. కమిషన్ విచారణ ముందు హాజరు కాబోతున్నారు. మనం చూసుకుంటే కాళేశ్వరం కమిషన్కు సంబంధించి మార్చి 2024లో కాళేశ్వరంపై విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. అయితే కాళేశ్వరం
ప్రాజెక్టులో 2023 అక్టోబర్ 24న ఒక్క పిల్లర్ కూలడంతో ఆ తర్వాత విచారణ కమిషన్ వేయడం జరిగింది. ఇప్పటి వరకు ఫీల్డ్ ఇంజనీర్ల నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు విచారించారు. చివరి దశలో రాజకీయ నాయకులను విచారిస్తున్నారు. 115వ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లోనే హాజరు కాబోతున్నారు. ఈ చివరి దశలకు సంబంధించి విచారణలో జూన్ 6వ తేదీన ఈటెల రాజేందర్ హాజరు కావడం జరిగింది. కేబినెట్ సమిష్టి నిర్ణయాల మేరకే పూర్తిగా కాళేశ్వరంపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ కమిషన్ ముందుకు వస్తున్నారు. మరి కాసేపట్లోనే ఇక్కడికి చేరుకునే విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. మరి కొద్ది క్షణాల్లోనే ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇక్కడంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు కాళేశ్వరం కమిషన్ విచారణకు మరి కాసేపట్లోనే బీఆర్కే భవన్ ముందుకు వాహనాలు వస్తున్నాయి. ఆ వాహనాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వస్తున్నారు. మరి కాసేపట్లో 11 గంటల 15 నిమిషాలు 20 నిమిషాల ప్రాంతంలో విచారణకు హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్కే భవన్కు చేరుకున్నారు. భారీ భద్రత మధ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. అదేవిధంగా కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు 115వ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే హాజరవుతున్నారు. అయితే